పూర్వం ఈ గుడి ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద మునగ చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక నాగరాజు అంటే సర్పం నివసిస్తూ ఉండేది. ఆ ఊరిలో ప్రజలు ఆ సర్పాన్ని దైవంగా భావించి నిత్యం పూజలు చేసేవారు. ఒకరోజు ఆ ఊరిలో ఒక రైతు ఆ పుట్ట పక్కన దారి నుండి నడుస్తూ వెళ్ళగా ఆ నాగరాజు అతనికి కనిపించి, భక్తా, నా కోసం ఇక్కడ గుడి కట్టించు అని అడిగారట. దానికి ఆ అమాయకపు రైతు భయపడుతూ, స్వామి, నేనొక సామాన్య రైతుని. నా వల్ల ఏమవుతుంది? అంత స్తోమత నాకు లేదు కదా! మీరు ఈ ఊరిలో సంపన్నుని లేదా ఊరి పెద్దని అడిగితే వారు తప్పక కట్టిస్తారు అని విన్నవించుకున్నారట. ఆ రైతు మాట మన్నించిన స్వామివారు ఆ ఊరి పెద్ద కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశం మేరకు ఆ ఊరి పెద్దవారు గ్రామస్తుల సహాయంతో అక్కడ ఆలయాన్ని నిర్మించారు.